ధన్యుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడైన మన దేవుడు, నిత్యము ఆయన మనతో ఉన్న దేవుడు. అందుకని అంటాడు కదా, ఆయన ఇమ్మాన్యుయేలు, మనకు తోడుగా ఉండే దేవుడు. ఈరోజు అలాంటి దేవుడు కలిగిన జనులు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన సర్వ సృష్టి కలిగిన దేవుడు అండి. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఆయన కృపే కదా. ఈరోజు మనము మన నోరు తెరవగలుగుతున్నామంటే ఆయన కృపే కదా. అందుకే ఒక దైవసేవకుడు అంటాడు, ఉదయాన్నే లేవగానే నీ పాదం నేలను తాకుతుంది, నీ నోటి తెరవబడుతుంది, నీ చూపు సరిగ్గా పనిచేస్తుందంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ఇది ఒకటే నిదర్శన. ఎంత గొప్ప ధన్యులమో. ఈ సీజన్లో చాలా సంతోషం, ఈ సీజన్లో చాలా ఆనందం. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీ ముందుంచాలని నేను ఆశపడతాను. ఈ సీజన్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా బిజీ స్కెడ్యూల్లో ప్రార్థన మానేస్తాం. బిజీ స్కెడ్యూల్లో మనకున్న ఈ యొక్క కార్యక్రమాలు తెలియకుండా బైబిల్ చదివేయడం లేకపోతే ప్రార్థన చేయడం నెమ్మదిగా సన్నగిల్లిపోతాయేమో. ఎక్కడో మన వైఖరిని మార్చుకోవాలన్నా, మన ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం మెరుగుపరుచుకోవాలన్నా వాక్యం ఒక్కటే ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే అపోస్తులైన పౌలు మిగతా అన్ని పత్రికలకి ఒక్కొక్కటే రాశాడు, కానీ కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. మొదటి కొరింథీ, రెండో కొరింథీ. బైబిల్లో ఉన్నట్లయితే మొదటి కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చూడండి ఎంత చక్కని మాట అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు. ఒకడు నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. బీ కేర్ఫుల్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావు జాగ్రత్తగా ఉండవు. వేర్ యు ఆర్ స్టాండింగ్, ఎక్కడ నిలబడి ఉన్నావు. అందుకే దావీదు అంటాడు మొదటి కీర్తనలోని, దుష్టుల ఆలోచన చెప్పి నిలవకు. నువ్వు అక్కడ నిలబడితే పడిపోతావు. దుష్ట ఆలోచనలు లేకపోతే చెడు సాంగత్యం మంచి నడవడికని పాడు చేస్తుంది. ఈరోజు నువ్వు మర్చిపోతున్నావేమో దేవుని కుమారుడా, కుమార్తె. ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. దుష్ట సహవాసము చెడు నడతను పాడు చేస్తుంది అన్నది ఎంత సత్యమో. నువ్వు పడిపోకున్నట్టు జాగ్రత్తగా ఈ సీజన్లో తెలియకుండా నీ శరీరం పని చేయకూడదు, ఆత్మే పని చేయాలి. నీ ఆలోచనలు పని చేయకూడదు, క్రీస్తు మనసు పని చేయగలగాలి. ఈరోజు నువ్వు నిల్చున్నాను అనుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకో. ఈరోజు గుర్తుంచుకో, నేను ఆత్మీయంగా ఉన్నానండి, చిన్నప్పటి నుంచి నేను ఆత్మీయంగా ఎదిగాను, నేను ప్రార్థన, ఇవన్నీ కూడా నమ్మశక్యంగా అనిపించవు. ఎందుకంటే మనం మనుషులము, బలహీనులం. అందుకంటాడు కదా, మనకు బలమునిచ్చివాని బట్టే సమస్తం చేయగలం. మనం బలహీనులమై ఉండి నేను బలవంతుడు. అందుకంటాడు కదా, నాలో పాపం లేదని ఎవడైనా చెప్తున్నాడంటే యోహాను భక్తుడు రాస్తా అంటాడు, మీరు అబద్ధికులతో సమానం. మనం అబద్ధం ఆడుతున్నాం. మనం పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం బలహీనులమే పడిపోతాం. మనము ఎందుకంటే ఈ లోకాశలు తెలియకుండా మనల్ని లాగేస్తాయండి. ఈరోజు పడిపోకు, ప్రార్థనలో పడిపోకు, దిగజారిపోకు, వాక్యంలో దిగజారిపోకు, లోకాశల్లోకి వెళ్ళిపోకు. ఇవన్నీ కూడా పరిశుద్ధులతో సహవాసం చేయి. ఈ సీజన్లో ఎక్కువగా మనం ఆత్మీయంగా ఉన్నాము అనుకోండి, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త సుమి. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. నువ్వు నిల్చున్నా నన్ను తలుచుకున్నవాడు పడిపోకున్నట్లు బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వేం చేస్తున్నావు జాగ్రత్తగా ఆలోచించు. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ థింకింగ్. నువ్వేం ఆలోచిస్తున్నావు జాగ్రత్తగా ఆలోచించు. బీ కేర్ఫుల్ వాట్ యు కండక్టింగ్. నువ్వు ఏదైతే కార్యక్రమాలు తలపెడుతున్నావో జాగ్రత్తగా తలపెట్టు. దేవునికి మహిమ రాలేంది ఏది చేసినా అది నీకు ఆశీర్వాదకరం కాదు. ఈరోజు చాలామంది నేను స్ట్రీట్ క్రిస్మస్లు చేస్తానండి, మా ఏరియాలో గాస్పల్ క్రిస్మస్ చేస్తానండి, నా ఫ్రెండ్స్ని అందరిని పిలిపించి మేడ మీద క్రిస్మస్ చేస్తానండి, మినీ క్రిస్మస్ చేస్తానండి, లేకపోతే స్టార్, హూ ఇస్ ద స్టార్, ఇలాంటి టైటిల్ అన్నీ పెట్టి చేస్తామేమో. మంచిదే, నేను దానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. నువ్వు యూత్ క్రిస్మస్ చేసినా, మెగా క్రిస్మస్ చేసినా, స్ట్రీట్ క్రిస్మస్ చేసినా, సెమీ క్రిస్మస్ చేసినా, చిల్డ్రన్ క్రిస్మస్ ఏం చేసినా జాగ్రత్త. ఆత్మానుసారంగా చేయకపోతే నువ్వు పడిపోతున్నావు. జాగ్రత్త, ఆత్మానుసారంగా చెయ్యి. ఈ సీజన్లో ఆత్మచేత నడిపింపడదాం. ఈరోజు ఎవరైనా బలహీనతలో ఉన్నారా, లేకపోతే దేవుడు ఏం చేస్తాడండి అని ఎక్కడైనా నిరుత్సాహం ఉంటే దేవుడు నీతోటి మాట్లాడుతాడు. పడిపోకుండా జాగ్రత్తగా ఉండవు. అందుకంటాడు కదా, ఆయన బలిష్టమైన చేతులకైనా దీన మనస్కులై ఉండడి ప్రభు మిమ్మల్ని తగు సమయంలో హెచ్చించలాగన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, ప్రతి కుటుంబము పడిపోకున్నట్లు జాగ్రత్తగా, అందుకని ఈ వాక్యం చెప్తుంది, మీరు శోధనలో పడిపోకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడానికి. ప్రభా, కుటుంబాలు నీ చేతిలో పెట్టు, పిల్లల్ని, యవనస్తుల్ని, కుటుంబ వ్యవస్థని, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని నీ చేతులకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.